వినాయక స్టోన్ క్రషర్ను ప్రారంభించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ నూతన అధినేత ఏసుగారి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నేడు ప్రారంభించారు. ఆయన కాసేపు కాంగ్రెస్ కార్యకర్తలతో విదేశీ పర్యటన గురించి కాసేపు సరదాగా వివరించారు. కాంగ్రెస్ పాలనలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బాబు హనుమంతరావు సార్ హనుమంతన్న నమస్తే అన్న, హౌ ఆర్ యు? అన్న అందరు పెద్దగా అవుతుంటే అన్న ఇంకా అయిపోతుంటారు రోజు 70 ఉంటావు అన్న, ఇప్పుడు 69 ఏముంటావు, 65 అయితే ఉంటావు. ఎండల్ రోడ్ మనం వచ్చి కూడా దగ్గర 2 ఏళ్ళు అయితే పేమెంట్ కాలేదు ఆయనకు. పేమెంట్ కాదు, మొన్న లెటర్ పెట్టినాము పేమెంట్ ఇవ్వమని. బీటీ చేస్తే రెడీ ఉన్నాడు. అది వీళ్ళకి అంకర తేలింది. మాకు మన మొరం పోస్తే బీటీ చేయరాదు, మళ్ళీ చేయరాదు. మీకు చేపించేసాం 2 months లో 100% అక్టోబర్ దసరా టైం లోపల చేపించాం. దసరా లోపల చేపిస్తా. కొత్తదే సార్, కొత్తదే చేయండి సార్. అది దాండలు అయితే ఈయనకే చెప్పిన చేయమని చేసేరాదు పండు. ఓన్లీ గ్రావెల్, అది గ్రావెల్ వరకు టెంపరీగా ఈయనకి చేయమని చెప్పిన, ఈయనకే చెప్పిన చేయమని. మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా 2 రాష్ట్రాల్లో. నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైనంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు. సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు. మాటల్లో కాదు, చేతల్లో ముందుకు పోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా